దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 13 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 13 నుండి, అతడు తన వస్త్రం ఆమె చేతులు విడిచి తప్పించుకొని పోవట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయానని వారితో చెప్పి, అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను అనెను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన మీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథములు మీరు రాయించిన నీ మాటలు చదువుకున్నాం తండ్రి. నీ మాటల్లో ఉన్న భావాలు సత్యాలు మీరే మాకు తేటగా వివరించి బోధించండి. వాటిని విని గ్రహించుకొని గైకొని ఆ సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచు మిమ్మల్ని మహిమపరిచే భాగ్యము మాకందరికీ కూడా మీరే దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, మనము చదువుకున్న వాక్య భాగములో మరి యోసేపు శోధన జయించాడు, కానీ ఒక అన్యాయపు తీర్పుకి గురైపోయాడు. వాస్తవంగా ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ పొతిఫరు భార్య యోసేపు మీద ఒక నింద మోపిందనమాట. జరిగింది ఒకటి, తాను చెప్పింది మరొకటి. అసలు వాస్తవంగా యోసేపు పలికినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాటలు విన్నటువంటి ఆ స్త్రీ నిజంగా మారు మనసు పొంది తన బ్రతుకును మార్చుకొని, అయ్యో నేను చేసింది తప్పు, కానీ ఈ పిల్లవాని ద్వారా నా తప్పు నేను తెలుసుకున్నాను అని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మరి బ్రతుకు సరిచేసుకుంటే ఎంతో బాగుండేది. కానీ ఆమె అలా చేయకుండా తన కోరిక తీరని కారణం చేత యోసేపు మీద, మరి నిర్దోషైనటువంటి యోసేపు మీద దోషాన్ని మోపి నింద మోపి అతన్ని మరి చెరసాలకు పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇటువంటి దుష్ట స్త్రీలు ఎట్లాగే చేస్తారు. ఎందుకంటే వారి కోరికలు తీరకపోతే, వారు అడిగింది ఇవ్వకపోతే ఇతరుల మీద నిందలు మోపి మరి వారిని మరి కీడుకు అప్పగించేవారుగా కనబడతా ఉన్నారు. ప్రియమైన వారులారా, అయితే ఇక్కడ యోసేపు మీద పొతిఫరు కోప్పడ్డాడు. ఇక్కడ మనం 19వ వచనాల్లో చూసినట్లయితే కోపముతో మండిపడి అనే మాట చూస్తున్నాం. కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అసలు నిజంగా మరి ఈ పని చేశాడు అని తన భార్య చెప్పిన మాట గనక
విన్నటువంటి ఈ పొతీఫరు వాస్తవంగా ఆ మాట నమ్మినట్లయితే నిజంగా యోసేపును చంపేయాలి. కారణం ఏంటంటే బానిసను చంపిన కేసు లేవు. ఎందుకంటే విన్న మాటలను బట్టి నిజంగా యోసేపును చంపేయాలి. కానీ మరి దేవుడు ఎందుకనో దేవుడు ఆ యోసేపును మరణ దండనకి అప్పగించలేదు. కారణం ఏంటంటే యోసేపు పట్ల దేవుని ప్రణాళిక ఉంది. యోసేపు పట్ల గొప్ప ప్రణాళిక దేవునికి ఉంది. కాబట్టి అందుచేత మరణాన్ని నుంచి యోసేపును తప్పించాడు. ప్రియులారా, ఇక్కడ మనము పొతీఫరు యోసేపును చంపించేయాలి, నిజంగా బతకనివ్వకూడదు అన్నాము అని అంటే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 34-35 వచనాల్లో ఈ మాట మనం చదువుతున్నాం. భర్తకు పుట్టు కోపము లేక రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. భర్తకు పుట్టు రోషం ఇట్లా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ కోపం అటువంటిది. మనము కొన్ని వార్తలు వింటూ వచ్చాం. తన భార్య మరొకరితో వ్యభిచరిస్తుందని తెలుసుకున్నటువంటి కొంతమంది భర్తలు వారిద్దరినీ కూడా చంపేసినట్టుగా మనం వార్తల్లో విన్నాం ప్రియులారా. ఎందుకంటే భర్తకు పుట్టు కోపము, ఆ రోషం అటువంటిది. ఎందుకంటే అది ఆ కోపాన్ని ఎవరు కూడా తగ్గించలేరు. కాబట్టి నిజంగా పొతీఫరు యోసేపును చంపేయాలి. కానీ దేవుడు యోసేపును మరణం నుంచి ఆయన తప్పించాడు ప్రియులారా. కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక యోసేపు పట్ల వేరుగా ఉంది. యోసేపు ఆ విధంగా చనిపోవడానికి దేవుని ప్రణాళికలో లేదు. ఎందుకంటే ఇది యోసేపు ఇక్కడ నిర్దోషిగా కనబడుతున్నాడు. యోసేపు ఇక్కడ ఏ నేరము చేయనివాడుగా కనబడుతున్నాడు. కానీ ఆ దుష్టురాలు మోపినటువంటి నిందను బట్టి చెరసాలకు వెళ్ళాడు, అన్యాయపు తీర్పు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రియ ప్రభువారు కూడా ఏ పాపము ఎరగనివాడు, ఏ పాపము లేనివాడు, ఏ పాపము చేయనివాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అన్నటువంటి మన ప్రియ ప్రభువు కూడా అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనుపోబడిను అనే మాట మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వాక్యములు మనం చదువుతున్నాం ప్రియులారా. మన ప్రియ ప్రభువు కూడా అన్యాయపు తీర్పు పొందాడు. ఆయనను ఒక్క రాత్రిలోనే 7 న్యాయస్థానాలు తిప్పినట్టు చూస్తూ ఉన్నాం. ఒక్క రాత్రిలోనే నిజంగా ఎవరినైనా అరెస్ట్ చేస్తే అతనికి శిక్ష విధించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల అతడు విడుదలై బయటికి వెళ్ళిపోవచ్చు కూడా. కానీ ఇక్కడ ప్రభు విషయంలో మనం చూసినప్పుడు అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా అని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అన్యాయపు తీర్పు పొందాడు? యేసు ప్రభు ఎందుకు అన్యాయంగా ఆ మరణ శిక్షను పొందాడు? యేసు ప్రభువుని ఎందుకు అన్యాయంగా శిక్షించారు అని అంటే ప్రియులరా, మనము న్యాయంగా ఆ శిక్షను మనం పొందాలి. కానీ మన పక్షంగా ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. దొంగలలో ఒకడు ప్రభుకి ప్రార్థించక ముందు తోటి దొంగట అన్నాడు, ఇది మనకు న్యాయమే అన్నాడు. ఇది మనకు న్యాయమే, మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం. న్యాయంగా పాపం చేసిన వారి శిక్షను అనుభవించాలి. కానీ ప్రభువు అన్యాయంగా శిక్షను అనుభవించాడు. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. కారణం ఏంటంటే మనలను రక్షించడానికి ప్రియులారా. పాపం చేసిన మనము శిక్షకు పాత్రులం, నరకానికి పాత్రులం. కానీ ఆ శిక్ష ఆయన పొందాడు. పాపం చేసింది మనమైతే శిక్ష ఆయన పొంది మనకు రక్షణ తెచ్చాడు. మనం చేసినటువంటి పాపానికి పరిహారంగా ఆ కలవరి శిలువలో నిలువెల్ల గాయాలు పొంది
తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా ధారపోశాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసుక్రీస్తు రక్తమే మన పాపాలకు పరిహారం. ప్రియులారా, ఎవరి పాపమైనా సరే పరిహరించబడాలంటే యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసమే వారి పాపాన్ని పరిహరిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం. యేసుక్రీస్తును అంగీకరించి పాప క్షమాపణ పొంది, పాప పరిహారము పొంది మరి పరలోకానికి చేరేటువంటి భాగ్యాన్ని దేవుడు యేసుక్రీస్తులో అనుగ్రహించాడు. అందుకనే ఆయనను అన్యాయపు తీర్పుకు అప్పగించాడు. మరి యోసేపును కూడా వధించలేదు, చంపలేదు, కానీ అన్యాయపు తీర్పుకు అప్పగించాడు. ఎందుకంటే యోసేపు బ్రతకాలి. యోసేపు రేపొద్దున ఐగుప్తు సింహాసనం మీద కూర్చుని మరి రాబోయేటువంటి కరువు కాలంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు ధాన్యం అమ్మాలి. అది దేవుని యొక్క ఏర్పాటు, అది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి యోసేపును మరి చెరసాలలో వేసేటట్లుగా దేవుడు అనుమతించాడు. ప్రియులారా, ప్రియమైన వారులారా, మరి దేవుని వాక్యం కూడా చెబుతుంది. కీర్తన గ్రంథము 105వ కీర్తనలో మనము చూసినట్లయితే ప్రియులారా, యోసేపును గురించి ఇక్కడ ఒక మాట రాయబడింది. 105వ కీర్తన మరి 18వ వచనంలో, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, గినుము అతని ప్రాణమును బాధించెను అనే మాట చూస్తున్నాం. చెరసాలలో మరి సంఖ్యలతో బంధించబడ్డాడు యోసేపు. ఇక్కడ మనం చదువుకున్నాం, అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను, అతడు అక్కడ చెరసాలలో ఉండెను. సంఖ్యలతో బంధించబడ్డాడు యోసేపు. అన్యాయంగానే బంధించబడ్డాడు. ఏ పాపము చేయకుండానే యోసేపు బంధించబడ్డాడు. అయినా కానీ యోసేపు నిజంగా మరి చెరసాల్లో ఉన్నప్పుడు కూడా యోసేపు కృంగిపోలేదు. ప్రియులారా, బాధ పెట్టారు నిజమే, బాధపడ్డాడు నిజమే, కానీ ఆ బాధల్లో కూడా యోసేపు ధైర్యంగా నిలబడ్డాడు. యోసేపు ప్రభు కొరకు, ప్రభు యొక్క ప్రణాళిక నెరవేర్చడం కొరకు నిలబడ్డాడు. ప్రియులారా, మన విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దావీదు వలె ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవారుగా మనం ఉండాలి. ఆయన ఇష్టానుసారుడైన మనుషుడిగా మనం ఉండాలి. అది ఆయనకి ఇష్టం. తన బిడ్డలు శోధనల గుండా, శ్రమల గుండా వారు వెళుతూ ఉండాలి. అనేక విషయాలు వారు నేర్చుకోవాలి, సహించుకోవాలి, ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. ప్రభు వాగ్దానం చేసినటువంటి ఆ రాజ్యమును పొందుకోవడానికి అనేక శ్రమలను అనుభవించి మనం ఆ రాజ్యంలో చేరవలసి ఉందని బైబిల్ చెప్తా ఉన్న ప్రియులారా. కాబట్టి యోసేపు అన్యాయపు తీర్పు పొందాడు నిజమే, చెరసాల్లో వేయబడ్డాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు నిజమే. అయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ప్రియమైన వారులారా, గమనించండి, దేవుని తోడు మనకుంటే మనం అన్నిటినీ సహించగలం, ఓర్చుకోగలం, భరించగలం. ప్రియులారా, ఇది మనము గుర్తెరగాలి. దేవుడు మనకు తోడు అనే మాట మనము చెబుతాం, బోధిస్తాం, ఒప్పుకుంటాం, కానీ అది మన అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఓ నేను ఒంటరిగా లేను, నా ప్రభు నా ప్రక్క నుండి నన్ను నడిపిస్తున్నాడు అనే మాటలు మనము మాట్లాడేవారుగా ఉండాలి. అపుసుడైనటువంటి పౌలు గారి జీవితంలో కూడా ఒక సందర్భంలో ఆయన ఈ మాటలు చెప్పాడు. అపుసుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చూడండి, 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నువ్వు ఎరుగుదువు అన్నాడు. పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన బంధించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మరి ప్రభువు మాత్రము మరి పౌలును విడిచిపెట్టలేదు. ఒక సందర్భంలో అన్నాడు, ప్రభు నా ప్రక్క నుండి నన్ను బలపరిచాడు, ప్రభు నా ప్రక్క నుండి నన్ను బలపరిచాడు.
సింహము నోట నుండి నన్ను ప్రభు తప్పించాడు అని ఇక్కడ పౌలు మరొక సందర్భంలో మాట్లాడుతూ, ఇక్కడ చూడండి, ఇది 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చూస్తే, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండాను గాక, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి, ప్రభు నా పక్షముగా ఉండి, చూడండి, నా పక్షముగా నిలిచి, లేకపోతే నా పక్షముగా ఉండి నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని అంటున్నాడు. ప్రియులారా, ప్రభు తప్పించేవాడు, అపాయముల నుండి తప్పించేవాడు, మరణము నుండి ఆయన తప్పించేవాడు, ప్రమాదాల నుండి ఆయన తప్పించేవాడు. కాబట్టి ప్రక్క నుండి మనలను బలపరిచేవాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఆయన నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను, నా పక్షముగా ఉండి నన్ను బలపరిచెను అన్నాడు. యోసేపును బలపరిచినటువంటి దేవుడు, అపొస్తలుడైన పౌలును బలపరిచినటువంటి దేవుడు. ప్రియులారా, చూడండి, 23వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో ఒంటరిగా సంచరించినను, మరి చూడండి ఆయన అంటున్నాడు, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అంటాడు. దావీదు కూడా గాఢాంధకారపు లోయ అనుభవాలు గుండా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే దావీదు భయపడలేదు. ఎందుకు తెలుసా? నీవు తోడై ఉంటావు, నీవు తోడై ఉంటావు, ఇమ్మానుయేలు దేవుడు, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది అన్నాడు. ప్రియమైన వారలారా, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, పౌలుకు దేవుడు తోడుగా ఉన్నాడు, అపొస్తలులకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఉంటానని చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, నేను సదాకాలం మీతో ఉంటాను అన్నాడు. 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అపొస్తలులు 11 మందితో ప్రభువారు చెప్పినటువంటి మాట ఇది. నేను సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి, అందరినీ నా కొరకు శిష్యులుగా చేయండి. నేను మీకు ఏ ఏ సంగతులను బోధించాను వాటిని వారికి బోధించి గైకోమని చెప్పండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క నామంలోనికి వారికి మీరు బాప్తిసం ఇచ్చచ్చు. నేను చెప్పిన సంగతులు వారికి బోధించండి. ఇదిగో నేను మీకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యోసేపు ఏమీ కూడా భయపడలేదు, ఏమీ కూడా తొందరపడలేదు, ఏమీ కూడా కృంగిపోలేదు, అధైర్యపడలేదు. కారణం ఏంటంటే దేవుడు యోసేపును మరి బలపరుస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపుకు ప్రక్కనే ఉన్నాడు. యోసేపును దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే మనల్ని కూడా ప్రభు బలపరుస్తాడు. అందుకని పౌలు అన్నాడు, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలుగుతున్నాను అన్నాడు. అవును, ప్రభు బలపరిచేవాడు, పక్కన నిలిచేవాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనములు అన్నాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడగుడు. మరి యోసేపుకు వచ్చినటువంటి ఆ భయంకరమైన శ్రమ మీరు ఆలోచన చేయండి. ఎంతో యోగ్యంగా నడుచుకున్నవాడు, నమ్మకంగా జీవించినటువంటి వాడు, అతన్ని బట్టి దేవుడు ఆ ఇంటి వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. అరే, నేను ఇంత నమ్మకంగా ఉన్నాను ఇంట్లో,
ఇంత యోగ్యంగా ఉన్నాను నీ ఇంట్లో, నన్ను ఈయన అర్థం చేసుకోలేదు, భార్య చెప్పిన మాట విని నన్ను చెరసాల్లో వేశాడు, నన్ను ఖైదులో వేయించాడు, సంఖ్యలతో నన్ను బంధించాడు, ఏమిటి ఇదంతా అని చెప్పి యోసేపు ఏమి కృంగిపోలేదండి. కృంగజేసే విషయాలే కానీ కృంగిపోలేదు. అయ్యో నేను ఇంత నీతిగా బతికాను కదా, అయ్యో నేను ఇంత యోగ్యంగా బతికాను కదా, ఇంత విశ్వాసంతో నేను జీవించాను కదా, పరిశుద్ధంగా జీవించాను కదా, మరి నాకు ఎందుకు వచ్చినాయి ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? ఒక స్త్రీ మాట నా యజమానుడు నమ్మి నన్ను ఇలా చేశాడు అని అనుకోలేదు. ఒకవేళ అనుకున్నా కానీ కృంగిపోలేదు ప్రియులారా. వాస్తవమే. యోసేపు ఆ సమయంలో మరి ఈ విధంగా అనుకొని ఉండవచ్చు. అయినా సరే యోసేపు తన జీవితంలో ఎన్నడూ కూడా కృంగిపోయినవాడు కాడు. అందుకని చెప్పాడు, శ్రమదినమున నువ్వు కృంగిపోయినట్లయితే నువ్వు చేత కానివాడు అయిపోతావు. మనకు చేతనైంది ఏది ప్రియులరా? మనము చేయగలిగింది నువ్వు చేసినట్లయితే నువ్వు చేయలేని దాన్ని దేవుడు చేస్తాడు. మనం చేయగలిగింది ప్రార్థన, మనం చేయగలిగింది వాక్య ధ్యానం, మనం చేయగలిగింది దైవ సన్నిధిలో నిత్యము కనబడటం. మనం చేయగలిగినవి మనం చేయొచ్చు. చేస్తే మనం చేయలేని దాన్ని దేవుడు చేస్తాడు. ఆనాడు లాజరు సమాధిలో ఉండగా ప్రభువారు అక్కడున్న ప్రజలకు చెప్పాడు, మీరు ఆ అడ్డుగా ఉన్న రాయిని తొలగించండి అని. ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని వారు తొలగించగలరు కాబట్టే వారు చేయగలిగిన దాన్ని వారికి చెప్పాడు. అయితే వారు చేయలేనిది ఏది అంటే లాజర్ని తిరిగి లేపలేరు, బతికించలేరు. కానీ ప్రభు చేస్తాడు. వారు చేయగలిగిన పని వారు అక్కడ చేశారు. వారు చేయలేని దాన్ని ప్రభు చేసి లాజర్ని బతికించాడు. అక్కడ ఎంతో సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. ఆ అద్భుతం ద్వారా ప్రజలు అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, మన జీవితంలో మనము ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, వీటన్నిటి గుండా మనము వెళ్తున్నప్పుడు మనము ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో చెప్పాడు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా వాడు పాటలు పాడాలి, దేవునికి స్తుతి పాటలు పాడాలి. ప్రియులారా, సంతోషం వచ్చినప్పుడు పాడాలి, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. 65వ కీర్తనలో కీర్తనకారుడు ఆ మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, 65వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదారు. సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదారు అంటే మరి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడిగి పొందుకుంటున్నాయి. అవునండి, అరచు పిల్లకాకులకు ఆహారం పెడుతున్నది ఎవరు? చిన్న చీమలో ఆ చిన్న చీమకి ఆ నూక లేకపోతే ఆహారపు పలుకు అందిస్తున్నది ఎవరు? దేవుడే కదా. సర్వజీవుల పోషకుడు, సర్వ ప్రాణుల సంరక్షకుడు మన ప్రభువు. ఆకాశ పక్షులను, అడవి మృగములను, ప్రాకే పురుగులను అన్నిటినీ కూడా పోషిస్తున్నటువంటి ప్రభువు. అందుకని ఈ సర్వజీవులు కూడా ఆయన యొద్దకు వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ప్రియ ప్రభువు ప్రార్థన ఆలకించేవాడు. ప్రియులారా, యోసేపు ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అనేక శ్రమల గుండా, నిందల గుండా, బాధల గుండా, కష్టాల గుండా యోసేపు వెళ్తున్నప్పుడు యోసేపు ప్రార్థించగా దేవుడు వింటున్నాడు. ఆయనను చక్కగా సరైనటువంటి త్రోవలో నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే మనల్ని కూడా నడిపిస్తాడు. అందుకని ఆదిమ సంఘ విశ్వాసులు అపొస్తలుల బోధలు, సహవాసములు, రొట్టె విరుచుటలు, ప్రార్థన చేతులు వారు ఎడతెగక ఉండిరి అనే మాట చూస్తున్నాం. అయితే ఇటువంటి ఆత్మీయులకు శ్రమలు రాలేదా? వచ్చినాయి. 8వ అధ్యాయంలో సంఘమంతా కూడా చెదరగొట్టబడింది. పౌలు ద్వారా ఎన్నో హింసలు సంఘం అనుభవిస్తూ ఉంది.
ఎన్నో కష్టాలు బాధలు సంఘం అనిపిస్తూ ఉంది. అయితే వారు సువార్త చెప్పడం మానలేదు, వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వారు ప్రార్థన చేస్తూ దేవుని సువార్తను వారు ప్రకటిస్తూ వచ్చారు. ప్రియమైన వారులారా గమనించండి, శ్రమలు తథ్యం. అయితే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనలను కాపాడటం కూడా తథ్యం. అందుకని యోసేపు శ్రమల గుండా ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్యాయంగా చెరసాల పాలైనప్పుడు, బాధల పాలైనప్పుడు, కష్టాల పాలైనప్పుడు యోసేపు మౌనంగా ఉండలేదు. ఆయన చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. యోసేపు జీవితంలో నమ్మకత్వం ఉన్నది, యోసేపు జీవితంలో యోగ్యత ఉన్నది, యోసేపు జీవితంలో ఓపికగా కనిపెట్టేటువంటి గుణం ఉన్నది, యోసేపు జీవితంలో నిరీక్షణ కలిగిన వాడుగా మనకి ఆయన కనబడతా ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుని సంకల్పాన్ని ఎరిగినటువంటి యోసేపు, దేవుడు తనను ఏమి చేయబోతున్నాడో ఎరిగినటువంటి యోసేపు దేవుని సంకల్పము కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెడుతూ ఓపికతో అన్నిటినీ కూడా ఆయన సహిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, యోసేపు జీవితం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగి యోగ్యంగా, నమ్మకంగా జీవిస్తున్నటువంటి యోసేపు ఇప్పుడు అన్యాయంగా చెరసాల పాలయ్యాడు. మన ప్రియ ప్రభువు కూడా ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రజలకు పరిచర్య చేయడానికి వచ్చినటువంటి వాడు అన్యాయపు తీర్పు పొంది ఘోరాతి ఘోరంగా శిలువ మరణాన్ని పొందాడు. కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. తిరిగి లేచిన ప్రభువు మేఘాల మీద పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనందరి కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అతి త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఎంత మంచి ప్రభుకేనా ఈ అన్యాయపు తీర్పు అంటే? అవును, ఆ యోగ్యునికి, ఆ పూజ్యునికి, ఆ పరిశుద్ధునికి అన్యాయపు తీర్పు జరిగింది. అన్యాయంగా సిలువ వేసి చంపేశారు. ఎందుకంటే దానికి ఆయన అంగీకరించాడు. ఆయన మరణించకపోతే మనకి నిత్య జీవం లేదు, ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. ప్రియులారా, మన కొరకు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. మనలను రక్షించడం కొరకు ఆయన శిక్షను పొందాడు. ఆయన మనలను ఆ పరలోక రాజ్యం చేర్చడం కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అన్యాయపు తీర్పు పొంది ఘోరాతి ఘోరంగా మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రియమైన వారలారా, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన రక్షకునిగా ప్రభువుగా నువ్వు అంగీకరించినట్లయితే ఇప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు రక్షించబడి ఆయన బిడ్డవవుతావు. ఆయన బిడ్డగా ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలం నీకు ఎదురయ్యేటువంటి శ్రమలన్నింటిలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. యోసేపును దీవించిన దేవుడు మనలను దీవిస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం అందరిలో అన్ని విధాల ఫలించినట్లు కృప చూపమని యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.